శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులం టిష్యూ సాల్ట్స్ సిరీస్కు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. కిందటి విశ్లేషణలో మనం టిష్యూ సాల్ట్ నెంబర్ 8 మెగ్నీషియా ఫాస్ఫోరికం యొక్క అద్భుతాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మన శరీరంలో అత్యంత కీలకమైన లవణాల్లో ఒకటైన టిష్యూ సాల్ట్ నెంబర్ 9 అదేనండి నేట్రమ్ మ్యూరియాటికం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. దీని అసలు పేరు సోడియం క్లోరైడ్, అంటే మన వంటగదిలో ఉండే సాధారణ ఉప్పే. కాని హోమియోపతిలో ఇది మన శరీరంలోని నీటిని నియంత్రించే ఒక మహాశక్తి అన్నమాట. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకుందాం. తరువాత మన శరీరం ఎలాంటి సంకేతాలిస్తుందో గమనిద్దాం. ఆ తరువాత కొన్ని నిజజీవిత కేసులను చూసి దీనిని ఎలా ఏ మోతాదులో వాడాలో తెలుసుకుందాం. చివరగా ముఖ్యమైన విషయాలను మరోసారి గుర్తు చేసుకుని కొన్ని సాధారణ సందేహాలను నివృత్తి చేసుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? అసలీ నేట్రమ్ మ్యూర్ మన శరీరానికి ఎందుకంత అవసరం? సింపుల్గా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతి కణానికి ఇదొక గేట్ కీపర్ లాంటిదనమాట. ఏ కణంలోకి ఎంత నీరు వెళ్ళాలి, ఎంత బయటకు రావాలి అని నిర్ణయించేది ఈ నేట్రమ్ మ్యూరియాటికం అణువులే. ఈ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటేనే కణాలకు పోషణ అందుతుంది, మన గ్రంథులు సరిగ్గా పనిచేస్తాయి, మన పెరుగుదల కూడా సక్రమంగా ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ నేట్రమ్ మ్యూర్ బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుంది? 2 రకాల విపరీతమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఒక మొక్కకు నీళ్లు తక్కువైతే ఎలా వాడిపోతుందో, సరిగ్గా అలాగే మన శరీరంలో కణాలు కుంచుకుపోయి చర్మం పొడిబారిపోవడం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. మరి అదే మొక్కకు నీళ్లు ఎక్కువైతే ఏమవుతుంది? కుళ్ళిపోతుంది గదా. సరిగ్గా అలాగే శరీరంలో నీరు నిలిచిపోయి వాపులు రావడం, ఆగకుండా జలుబు, కన్నీళ్లు కారడం వంటి సమస్యలు వస్తాయి. మరి మన శరీరానికి ఈ ఔషధం అవసరమని ఎలా గుర్తుపట్టాలి? మన శరీరం కొన్ని చాలా స్పష్టమైన సంకేతాలిస్తుంది. ఆ సంకేతాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ఔషధం యొక్క చిత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. ముఖ్యంగా దీని మానసిక లక్షణం. ఎవరైనా తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చితే ఆ బాధ తగ్గాలి కదా. కాని వీళ్లలో ఆ బాధ ఇంకా ఎక్కువైపోతుంది. శారీరకంగా చూస్తే ఉప్పు తినాలని విపరీతంగా అనిపించడం, ఎండలోకి వెళ్తే సుత్తితో కొట్టినట్లు తలనొప్పి రావడం, ఇంకా పెదవి కింద సరిగ్గా మధ్యలో ఒక పగులు కనిపించడం, ఇవన్నీ దీని ప్రధాన గుర్తులు. ఈ నీటి అసమతుల్యత ప్రభావం శరీరం మొత్తం మీద కనిపిస్తుంది. ఉదాహరణకి ఎండవల్ల వచ్చే భరించలేని తలనొప్పులు, లేదా పుస్తకం చదువుతున్నప్పుడు కళ్లనుండి ఆగకుండా నీళ్లు కారడం. విచిత్రమేంటంటే ఒకే వ్యక్తిలో ఒకవైపేమో మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు ముక్కు నుండి నీళ్లు కారుతూ ఉండొచ్చు. ఇలాంటి పరస్పర విరుద్ధమైన లక్షణాలు దీని ప్రత్యేకత. మన హోమియోపతి మహానుభావులు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు. ముఖ్యంగా పిల్లల్లో శరీరమంతా మామూలుగానే ఉన్నా మెడమాత్రం సన్నగా బక్కచిక్కిపోయి ముఖం మాత్రం జిడ్డుగా కనిపిస్తే అది దాదాపుగా నేట్రమ్ మ్యూర్ కావాలని శరీరం అడుగుతున్నట్టే లెక్క. సరే, ఇవన్నీ థియరీ. మరి ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుందో కొన్ని నిజజీవిత కేసుల ద్వారా చూద్దామా? ఇది స్వయంగా డాక్టర్ షూస్లర్ గారు చెప్పిన కేస్. ఆలోచించండి, డెలిరియం ట్రిమన్స్ ఎంత తీవ్రమైన మానసిక సమస్యో. దీనికి ఆయన వాడిన లాజిక్ చాలా సింపుల్. మెదడు కణాల్లో నీటి శాతాన్ని సరిచేయడం, అంతే. ఆయన నేట్రమ్ మ్యూర్ ఇచ్చారు, ఆ రోగి చాలా వేగంగా పూర్తిగా కోలుకున్నాడు. అద్భుతం కదూ. ఇది పిల్లల్లో మనం తరచుగా చూసే సమస్య. ఒక చిన్నారి ఎంత తిన్నా వంట పట్టట్లేదు, నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నాడు. డాక్టర్లు ఆ పిల్లాన్ని గమనించినప్పుడు మళ్లీ అవే లక్షణాలు కనిపించాయి. బక్కచిక్కిన మెడ, జిడ్డుగా ఉన్న ముఖం. నేట్రమ్ మ్యూర్ ఇవ్వగానే జీర్ణ వ్యవస్థలో నీటి నియంత్రణ సరికావడంతో విరేచనాలు ఆగిపోయి ఆరోగ్యం మెరుగుపడింది. మనమిప్పటిదాకా నీరు తక్కువవడం గురించి చూశాం. మరి నీరు ఎక్కువైతే? ఈ కేసు దానికొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఒక యువతికి వేరే ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్ వల్ల నోటి నుండి విపరీతంగా లాలాజలం కారడం మొదలైంది. ఇది కూడా నీటి నియంత్రణ దెబ్బతినడమే. నేట్రమ్ మ్యూర్ ఇవ్వగానే ఆశ్చర్యకరంగా ఆ సమస్య చాలా త్వరగా అదుపులోకొచ్చింది. ఇంత అద్భుతంగా పనిచేసే ఈ ఔషధాన్ని మనం ఎలా వాడాలి, ఏ మోతాదులో తీసుకోవాలి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పొటెన్సీ అంటే ఔషధం యొక్క పవర్ అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే అప్పటికప్పుడు వచ్చిన జలుబు, తలనొప్పి వంటి శారీరక సమస్యలకు 3x, 6x, 12x లాంటి తక్కువ పొటెన్సీలు వాడతారు.
అదే దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకైనా, లోతైన మానసిక సమస్యలకైనా క్లాసికల్ వైద్యులు 30x 200x లాంటి హై పొటెన్సీలను వాడతారు. దీని వాడకం చాలా సులభం. సమస్య తీవ్రతను బట్టి రోజుకి 2 నుండి 4 సార్లు తీసుకోవచ్చు. మాత్రలను నాలుక కింద పెట్టి చప్పరించాలి. పసిపిల్లలకైతే కొన్ని మాత్రలను గోరువెచ్చని నీటిలో కలిపి పట్టవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే లక్షణాలు తగ్గడం మొదలవుతుందో వెంటనే మందు వాడకాన్ని తగ్గించడం లేదా ఆపేయడం చెయ్యాలి. హోమియోపతిలో ఒక ఔషధం ఒంటరిగా పనిచేయదు. ఇతర ఔషధాలతో దానికి ఒక సంబంధం ఉంటుంది. మరి నాట్రమ్ మ్యూర్కి ఇతర సాల్ట్స్తో ఉన్న సంబంధమేంటో చూద్దాం. ఉదాహరణకు రక్తహీనత, పోషకాహార లోపమున్నప్పుడు నేట్రమ్ మ్యూరియాటికంని క్యాల్కేరియా ఫాస్తో జతగా వాడితే ఫలితాలు చాలా బాగుంటాయి. అలాగే తీవ్రమైన దుఃఖం తర్వాత వచ్చే మానసిక నిస్సత్తువ అంటే బ్రెయిన్ ఫాగ్ ఉంటాం కదా, ఆ స్థితిలో క్యాలీఫాస్తో కలిపి వాడితే అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన నియమముంది. దీన్ని క్లాసికల్ వైద్యులు ఖచ్చితంగా పాటిస్తారు. ఒకవేళ ఎవరైనా హై పొటెన్సీ నేట్రమ్ మ్యూర్ అంటే 200C లాంటివి వాడుతుంటే అదే సమయంలో బయోకెమిక్ 6x వాడకూడదు. ఎందుకంటే రెండూ ఒకేసారి వాడితే ఔషధం యొక్క చర్యకు అంతరాయం కలగవచ్చు. ఇది చాలా ముఖ్యం. సరే, మన చర్చ దాదాపు చివరికి వచ్చేసింది. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒకసారి గుర్తు చేసుకుని చాలామందికి వచ్చే కొన్ని సాధారణ సందేహాలను కూడా తీర్చుకుందాం. ఇది చాలామంది అడిగే ప్రశ్న. ఇదేంటి, మన రోజూ తినే ఉప్పే కదా అని? కాని కాదు, రెండిటికీ చాలా తేడా ఉంది. మనం తినేది స్థూల రూపం, ఇది అతి సూక్ష్మమైన శక్తిరూపం. దీని పని శరీరానికి ఉప్పునివ్వడం కాదు, శరీరంలో ఉన్న ఉప్పును ఎలా సరిగ్గా వాడుకోవాలో దారి చూపించడం మాత్రమే. ఇదొక సిగ్నల్ లాంటిది. మరో ముఖ్యమైన సందేహం, బీపీ ఉన్నవాళ్లు వాడొచ్చా అని. దీని సూక్ష్మ మోతాదు వల్ల బ్లడ్ ప్రెషర్ మీద ఎలాంటి ప్రభావం ఉండదు, కాబట్టి ఇది పూర్తిగా సురక్షితమే. అయినా కూడా ఏదైనా దీర్ఘకాలిక సమస్యలున్నప్పుడు వైద్యుడి సంప్రదించడం ఎప్పుడూ మంచి పద్ధతి. ఓకే, ఫైనల్గా ఒక్కసారి ఈ నేట్రమ్ మ్యూర్ సారాంశం చూద్దాం. పాయింట్ నంబర్ 1, ఇది మన బాడీ యొక్క వాటర్ రెగ్యులేటర్. పాయింట్ నంబర్ 2, దీని లక్షణాలు రెండు వైపులా ఉంటాయి. 1 పొడిబారటం, 2 నీరు కారటం. పాయింట్ నంబర్ 3, దీని కీనోట్ ఓదార్పుతో బాధ పెరగడం, ఇంకా ఉప్పు తినాలనే బలమైన కోరిక, ఎందకి వెళ్తే ఇబ్బంది పడటం. ఇవి దీని ముఖ్య గుర్తులు. చివరగా ఒక ఆలోచన, మనం రోజూ చూసే ఉప్పులాంటి ఒక మామూలు పదార్థంలో మన లోతైన దుఃఖాన్ని, శారీరక అసమతుల్యతని సరిచేసేంత శక్తి ఎలా దాగి ఉంటుంది? బహుశా ఇదే ప్రకృతి యొక్క అద్భుతం. ఇదే హోమియోపతి సూత్రం. సరే, మన తర్వాతి విశ్లేషణలో టిష్యూ సాల్ట్ నెంబర్ 10, మన శరీరంలో యాసిడ్స్ని బ్యాలెన్స్ చేసే నేట్రమ్ ఫాస్ఫరికం గురించి తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. జై శ్రీకృష్ణ, వాసుదేవ.